గురుగారు ఏంటండి అది? భోజనం అన్నం అండి. అయ్యేంటి నీళ్ళ కింద కనిపిస్తున్నాయి? అన్నంలో ఉప్పేసి నీళ్ళు పోసి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కలిపి తింటానండి. నాకు ఇదే సమ్మర్ టైంలో ఏ టైం అయినా తింటానండి. వర్షాకాలం కానీ చలికాలం కానీ సమ్మర్ కానీ. ఇప్పుడు మజ్జిగ వేసుకోవచ్చు కదా గురుగారు? మజ్జిగ వేసుకుంటాను ఉంటే, లేదా పెరుగు వేసుకుంటాను ఉంటే, లేకపోతే లేదు అండి. అంతేగాని తప్ప కాదు ఉన్నా లేపనే ఉందిలేండి. ఇప్పుడు అంతా మార్కెట్లో దొరుకుతుంది. నాకు ఇది అలవాటు. మార్కెట్లో దొరుకుతుంది కదా సార్. మీరు నీళ్ళతోటే భోజనం చేస్తున్నారు ఎందుకు? అంటే నాకు అలవాటు అండి. పిల్లప్పటి నుంచి అలవాటు. నాకు తల్లిదండ్రులు నేర్పిన అలవాటు ఇది. ఆ అలవాటు అలా ఉండిపోయింది. ఇప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, దీనివల్ల ఇది సమ్మర్ టైంలో ఇది చాలా హెల్త్కి మంచిదండి. హెల్త్కి మంచిది, తినొచ్చు. ఎవరైనా ట్రై చేయండి, చూడొచ్చు, తినండి ఒకసారి. కొంచెం ఒక గుప్పడు అన్నం వేసుకొని, ఉప్పు వేసుకొని, నీళ్ళు వేసుకొని, పచ్చిమిరపకాయ కోసుకొని, లేదా పచ్చిమిరపకాయ లేదా ఉల్లిగడ్డ వేసుకొని మంచి సమ్మకి తినొచ్చు అండి. అది 2 ఉల్లిపాయలు తీసుకున్నారు, 2 పచ్చిమిరకాయలు, భోజనం, అది వాటర్, నీరు. ఓకే. దీనివల్ల ఏం చల్లగా ఉంటుంది బాడీకి కానీ అది కానీ. మళ్ళీ మధ్యాహ్నం భోజనం లేకపోయినా ప్రశాంతంగా ఉంటుంది. అది ఓకే.